అసలు ఒక్కసారి ఊహించుకోండి, స్కోర్ బోర్డు మీద ఓ నమ్మలేనంత పెద్ద సంఖ్య మెరిసిపోతుంది. అది చరిత్రనే తిరగరాస్తుంది. సరిగ్గా అదే జరిగింది డిసెంబర్ 12, 2025న దుబాయ్ ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో. ఏసీసీ మెన్స్ యు-19 ఆసియా కప్లో గ్రూప్ ఓపెనింగ్ మ్యాచ్లో యూఏఈతో తలపడిన టీమిండియా యు-19 జట్టు ఆడడమే కాదు, అదరగొట్టింది. యువ క్రికెట్లో ఓ సరికొత్త ప్రమాణాన్ని, రికార్డును సృష్టించింది. ఈ క్రికెట్ భూకంపాన్ని సృష్టించిన కేంద్ర బిందువులో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఓ పేరుంది. వైభవ్ సూర్యవంశీ. అతని బ్యాట్ విధ్వంసం సృష్టించే ఓ మంత్రదండంలా కేవలం 95 బంతుల్లో విధ్వంసకరమైన 171 పరుగులు రాబట్టాడు. ఈ ప్రదర్శన అద్భుతం మాత్రమే కాదు, రికార్డుల మోత మోగించింది. బంతి పదే పదే బౌండరీ లైన్ దాటుతుండగా ఆన్లైన్ ప్రపంచం మొత్తం ఉర్రూతలూగింది. యు-19 ఆసియా కప్, వైభవ్ సూర్యవంశీ అంటూ లైవ్ స్కోర్ల కోసం సెర్చ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ యువ కెరటం బ్యాటింగ్ చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారని చెప్పడానికి ఇదే నిదర్శనం. భారత్ బ్యాటింగ్ మధ్యాహ్నం ఐఎస్టీ సమయానికి పూర్తయ్యేలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన ఈ మ్యాచ్ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఓ సాధారణ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ను సైతం మర్చిపోలేని అద్భుతమైన ప్రదర్శనగా మార్చేసింది. ఇది కేవలం ఒక ఆట కాదు, ఇది ఓ ప్రకటన. గొప్పదనం కోసం సిద్ధంగా ఉన్న ఓ జట్టు చేసిన బలమైన ప్రకటన. కానీ ఇంత భారీ స్కోరు ఎలా సాధ్యమైంది? మరి ఈ యువ తారల భవిష్యత్తుకి దీని అర్థం ఏమిటి? దుబాయ్లో రంగం సిద్ధమైంది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్ బ్యాటర్ల ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంది. టాస్ గెలిచిన యూఏఈ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం వాళ్లకి ఏమాత్రం కలసి రాలేదు. భారత ఇన్నింగ్స్ కెప్టెన్ ఆయుష్ మాత్రేతో మొదలైంది. ముంబైకి చెందిన ఈ యువ ఓపెనర్ చెన్నై సూపర్ కింగ్స్తో కూడా అనుబంధం ఉన్న ఆటగాడు. కానీ అతడి ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. ఆరంభంలోనే యుగ్శర్మ బౌలింగ్లో కీపర్కి క్యాచిచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఆరంభ ఎదురుదెబ్బ తర్వాత రాబోయే పరుగుల సునామీకి, విధ్వంసానికి ఒక దారి చూపింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అతి చిన్న వయసులోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చాడు. ఆరంభ ఒత్తిడిని తన పవర్ హిట్టింగ్తో చెదరగొట్టి వీరవిహారం చేశాడు. స్పిన్నర్ల బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొని బౌండరీల వర్షం కురిపించాడు. ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా పరుగుల వరద పారించాడు. ఈ దండయాత్రలో అతనికి విహాన్ మల్హోత్రా 69 పరుగులు అండగా నిలవగా, ఆరోన్ జార్జ్ కూడా తన వంతు సహకారం అందించాడు. దీంతో పరుగుల వేగం ఎక్కడా తగ్గలేదు. వాళ్ళిద్దరూ కలిసి యూఏఈ బౌలింగ్ను చీల్చి చెండాడారు. వాళ్లు కొట్టిన ప్రతి బౌండరీ సిక్స్ అంచనాలను మరింత పెంచేసింది. ఇన్నింగ్స్ ముగియకముందే భారీ స్కోరు ఖాయం అంటూ లైవ్ బ్లాగుల్లో చర్చ మొదలైంది. భారత బ్యాటర్లు చూపించిన అద్భుతమైన పరుగుల ప్రవాహానికి, సంపూర్ణ ఆధిపత్యానికి ఇది నిదర్శనం. ఇండియా 50 ఓవర్లు పూర్తి చేసేసరికి స్కోరు బోర్డులో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 433 పరుగులు మెరిశాయి. ఇది కేవలం పెద్ద స్కోరు మాత్రమే కాదు, యు-19 వన్డే ఇంటర్నేషనల్స్లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. నిజంగా ఇది ఓ చారిత్రక ఘనత. ఈ భారీ స్కోరుకు అసలు కారణం సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరు. తను చేసిన 171 పరుగులు. దూకుడుగా ఆడుతూనే చక్కటి నియంత్రణతో బ్యాటింగ్ ఎలా చేయాలో చూపించిన ఓ గొప్ప పాఠం. ఈ రికార్డుకు ఉన్న ప్రాధాన్యత కేవలం అంకెల వరకే పరిమితం కాదు. గ్రూప్ అలో భారత్ను ఓడించడం అంత సులభం కాదని దీనితో తేలిపోయింది. మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో పాటు భారత్ ఇప్పుడు గ్రూప్ అలో హాట్ ఫేవరెట్ అయింది. ఈ టోర్నమెంట్ కేవలం కప్పు గెలవడం కోసమే కాదు, రాబోయే యు-19 ప్రపంచ కప్కు ఇది ఒక కీలకమైన సన్నాహకం, తమను తాము నిరూపించుకోవడానికి ఓ గొప్ప వేదిక. 2024 ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన భారత్ తాము ఏంటో నిరూపించుకోవాలనే కసితో దుబాయ్ చేరుకుంది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో బలమైన ప్రారంభాన్ని ఇచ్చింది. ఈ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ వర్గాల దృష్టి భారత్పై పడింది. యు-19 ఆసియా కప్ 2025 అండర్-19 ఆసియా కప్ అని నెట్లో వెతికే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. యువ క్రికెట్ పట్ల పెరుగుతున్న ఉత్సాహం, భవిష్యత్తు తారలు ఎలా దూసుకువస్తారో దీనితో అర్థమవుతుంది. ఈ రికార్డు కేవలం ఓ అంకె మాత్రమే కాదు, ఇది కసి, ప్రతిభ, అత్యుత్తమ ప్రదర్శన కోసం నిరంతరం చేసే కృషికి నిదర్శనం, ఓ స్ఫూర్తిదాయక కథనం. రికార్డుల మోత మోగించే ఇన్నింగ్స్తో ఇండియా సంబరాలు చేసుకుంటున్న వేళ యూఏఈ అండర్-19 జట్టుకు మాత్రం చేదు నిజం ఎదురైంది. 434 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారి ఇన్నింగ్స్ వేగంగా కుప్పకూలింది. కిషన్ కుమార్ సింగ్ బౌలింగ్లో షాలోమ్ డిసౌజా వంటి కీలక ఆటగాళ్లు త్వరగా వెనుదిరగడంతో అసోసియేట్ దేశాలకు, క్రికెట్ దిగ్గజాలకు మధ్య ఉన్న అగాధం స్పష్టంగా కనిపించింది. అయితే ఈ మ్యాచ్ కేవలం ఒక పోటీ కాదు, ఇది యువ ప్రతిభకు ఒక వేదిక. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన 171 పరుగుల ఇన్నింగ్స్ మ్యాచ్ను గెలిపించడమే కాకుండా
అతన్ని స్పాట్లైట్లోకి తీసుకువచ్చింది. లాభదాయకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తో సహా సీనియర్ క్రికెట్ అవకాశాలకు అతను ప్రధాన అభ్యర్థిగా నిలిచాడు. అదేవిధంగా కెప్టెన్ ఆయుష్ మత్రే త్వరగా అవుట్ అయినప్పటికీ సీనియర్ స్థాయిలో పలు సెంచరీలు సాధించి తన సత్తా చాటుకున్న ఆటగాడిగా అతనిపై భారీ అంచనాలున్నాయి. ఈ యువ క్రీడాకారులు తమ దేశం కోసం మాత్రమే కాదు, తమ భవిష్యత్తు కోసం కూడా ఆడుతున్నారు. స్కాట్స్ టీమ్ మేనేజ్మెంట్ ప్రతి స్ట్రోక్ని, ప్రతి వికెట్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ వర్ధమాన తారలు ప్రొఫెషనల్ స్థాయికి ఎదగడం చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండటంతో అభిమానుల ఆదరణ మరింత పెరిగింది. ఈ టోర్నమెంట్ ఒక కీలకమైన వంతెనగా పనిచేస్తుంది. క్రీడలో భారతదేశ ఆధిపత్యాన్ని కొనసాగించే తర్వాతి తరం క్రికెట్ హీరోలను గుర్తించి ప్రోత్సహిస్తుంది. ఈ అదిరిపోయే విజయంతో ఇండియా యు-19 టీం గ్రూప్ లో తమ స్థానాన్ని పక్కా చేసుకోవడమే కాకుండా ఈ టోర్నమెంట్పై అంచనాలను కూడా అమాంతం పెంచేసింది. ఆదివారం పాకిస్తాన్తో జరగనున్న వాళ్ల తర్వాతి హై వోల్టేజ్ పోరు ఇప్పటికే ఉత్కంఠగా మారిన ఈ టోర్నమెంట్కి మరింత రంజు పెంచుతుందనడంలో సందేహం లేదు. పాకిస్తాన్తో చేతులు కలపకపోవచ్చు అన్న చర్చలు ఈ రైవల్రీకి కాస్త కొత్త జోష్ని ఇస్తున్నా ప్రధానంగా అందరి దృష్టి మాత్రం ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఉంది. ఈ యు-19 ఆసియా కప్ అంటే కేవలం ఓ ప్రాంతీయ టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది యువ క్రికెటర్లకు ఓ గ్లోబల్ ప్లాట్ఫామ్. ఇక్కడ కలలు నిజమవుతాయి, భవిష్యత్ స్టార్లు పుట్టుకొస్తారు. సూర్యవంశీ ఇండియన్ టీం చేసిన రికార్డుల మోత చూస్తే మన దేశంలో ఎంత గొప్ప టాలెంట్ ఉందో, ఈ యువ క్రికెటర్లకు ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉందో అర్థమవుతుంది. లక్షలాది మంది లైవ్ స్కోర్లు, అప్డేట్స్ను ఫాలో అవుతుండగా యు-19 ఆసియా కప్ 2025 కేవలం రికార్డులకే కాదు, వెలుగులోకి తెచ్చే కొత్త స్టార్లు వల్ల కూడా గుర్తుండిపోయే టోర్నమెంట్గా మారబోతోంది.